హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఒక 10 నిమిషాల్లో ఇంత మంచి స్వీట్ని అయితే మనం చేసుకోవచ్చు. ఒక్క పాకం చేసుకుంటే సరిపోతుంది తొందరగా. అయితే నేను ఒక కప్పు పెద్ద కప్పు అనుకోండి, దానికి సగం కప్పు బెల్లంని కొంచెం పాకం అయితే చేసుకుందాం. జస్ట్ కరగాలన్నమాట. ఇలాచి వేసుకొని ఇక్కడ పిండి తీసుకున్నాను నేను. మైదా పిండి, రవ్వ, కొంచెం ఉప్పు తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది కరిగిపోయింది కదా బెల్లము. ఈ బెల్లాన్ని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ బెల్లం పోసుకుంటూ మనము కొంచెం బజ్జీల పిండిలా కలుపుకోవాలన్నమాట. చూడండి ఒకసారి. ఇంకొకటి, ఇది మనం గట్టిగా కలుపుకొని వేసుకుంటే అవి పొంగవు మనకు. కొంచెం బజ్జీల పిండి టైప్లో ఉండాలి. ఇట్లా జారుడు పిండిలాగా రెడీ అవ్వాలన్నమాట. బెల్లం కదా, చూడండి ఒకసారి ఇట్లా. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి నెయ్యి చేతికి రాసుకొని మనం వేసుకోవాలన్నమాట. ఆయిల్లో అంటుకోదు హ్యాండ్కి ఇట్లా. ఓకే, ఇప్పుడు మనము ఆయిల్ అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నా, ఇంకా వేయించుకుందాం వీటిని. నాకు 1 హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి కొంచెం భయంతో చేసుకుంటున్నా. అవి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఓకే, ఇవైతే పక్కన పెట్టేసుకుందాము. మనము ఒక కప్పుకి సగం కప్పు బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ చక్కెర వేసుకొని పాకం చేసుకోవాలన్నమాట. ఫుడ్ కలర్ వేసుకున్నా నేను. చక్కెర వేసుకొని ఇలాచి వేసుకొని పాకం చేసుకుంటున్నా. ఇది మరిగించుకుందాము బాగా. కొంచెము పాకం బాగా అవ్వాలన్నమాట. తీగలాగా ఇట్లా మన చేతికి ఇట్లా అంటుకోవాలన్నమాట. అట్లా చూడండి ఒకసారి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుందాము. రసగుల్లాలు తింటాం కదా, అట్లా ఉంటాయన్నమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీటిని ఒక 10 నిమిషాలు అయితే ఇందులో నానబెట్టుకోవాలి. స్వీట్ ఏం ఎక్కువ అవ్వదు, మళ్ళీ తీసుకుంటాం కాబట్టి. ఇంకా ఈ బెల్లంతో చేసిన ఈ రసగుల్లాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు అయితే వీటిని వేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. చూడండి మొత్తం కొంచెం నానిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఇంకా దీనిలో జ్యూస్లోనే ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనకు బెల్లం ఉంది, అందులో మళ్ళీ చక్కెర ఉంది కాబట్టి స్వీట్ ఎక్కువ అయిపోతుంది. సో మనం ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూడండి రసగుల్లాలు ఎంత బాగా వచ్చినాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయన్నమాట. ఆరిన తర్వాత తింటే చాలా బాగా వచ్చినాయి. తప్పకుండా ఇంకోటి ట్రై చేయండి. ఇంకోటి, గోధుమ పిండి వాడితే మళ్ళీ ఒక్కొక్కసారి మెత్తగా వస్తాయి అన్నమాట. మీ దగ్గర గోధుమ పిండి కాకుండా ఇప్పుడు మనం నార్మల్గా మైదాపిండి తినని వాళ్ళ కోసం చెప్తున్నా, అది మనం పూరి పిండి వాడతాం కదా, ఆ పిండి అన్నా వాడండి. ఆ పిండి వాడితే కూడా వస్తుంది. గోధుమ పిండి వాడితే ఏమవుతుందంటే మరీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అవి కొంచెం టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది. అందుకని మీరు పూరి పిండి కూడా వాడచ్చు అనమాట. మైదాపిండి కలిసే ఉంటుంది అందులో. సో ఆ పూరి పిండి కూడా వాడచ్చు. నేనైతే మైదాపిండి, రవ్వ, కొంచెం ఉప్పు వేసుకున్నా. చూసిండ్రు కదా మీరు కూడా అట్లనే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ రసగుల్లాలు అయితే రెడీ అయిపోయినాయి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. చాలా చాలా ఈజీ రెసిపీ అనమాట ఈ స్వీట్. మనతోనే అందరితో ఉంటాయి ఇంట్లో. ఇవి వెంబడే చేసుకోవచ్చు. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతోనే మేము ముందుంటాను. బాయ్.